నేను నా సినిమా హాల్కి వెళ్ళాను. అక్కడ పిల్లలు ఎవరో వచ్చారు, అమృతం అని ఫోటోలు తీసుకున్నారు, అయిపోయింది. కిందకి వెళ్తే వాళ్ళ ఫాదర్కి చెప్పారు అమృతం అని. ఆ ఫాదర్ వచ్చి నా ఫోన్లో మళ్ళీ తీస్తాను సార్ అన్నాడు. వద్దండి ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు నాతో. నాకు విసుగొచ్చింది, అప్పటికి చాలా మంది వచ్చేస్తున్నారు అని. అంటే డిస్టర్బ్ చేస్తుంది ఫిల్మ్ ఎక్స్పీరియన్స్. ఇంకా సినిమా స్టార్ట్ అవుతుంది. అతను వచ్చి నా ఫోన్, అతను మ్యాక్సిమం ఏముంటుందని నేను చెప్తా సైకాలజీ ప్రకారం, కూతురుతో మళ్ళీ నా ఫోటో తీసి సార్ మన ఇద్దరం సెల్ఫీ అంటాడు. ఆ డైరెక్ట్గా అడగడానికి కొంచెం ఈగో హర్ట్ అయింది నేను ఊహిస్తున్నా. కానీ తర్వాత నేను చేసింది ఏంటంటే, వద్దండి పాప వచ్చింది మళ్ళీ ముందు ఒళ్ళో కూర్చోబెట్టుకుని వచ్చేస్తుంది. నేను ఆ పాప ముందు నా ఫ్రెండ్ అన్నాడు అన్నమాట పక్కన, ఆల్రెడీ తీసుకున్నారు అనగా నాకు ట్రిగ్గర్ అయిపోయి, వద్దండి పాపతో ఆల్రెడీ తీసుకున్నాను, నా ఫోన్లో తీస్తాను, ఏ ఫోన్ అయితే ఏంటి సార్ తీసుకున్నాను, వద్దు అనగానే ఎంత చిన్నపోయాడు ఆయన. మొఖం చూస్తే అలాగెళ్ళి అక్కడ వాటర్ తాగుతున్నాడు. ఆ పాప వెళ్ళి నాకు ఎంత కోపం వచ్చిందంట నా మీద. నేను అతని ఫీలింగ్స్ హర్ట్ చేయడం పక్కన పెడదాం, ఆ పిల్ల ఫీలింగ్స్ ఏంటి? మా నాన్న వచ్చి సెల్ఫీ అడిగితే వీడు ఇలా చేశాడు. అదేదో డ్రైవింగ్ లైసెన్స్ అన్న సినిమాలో సీన్కి నాకు తేడా ఉంది. కరెక్ట్. అవును. ఎంత తప్పు. నేను ఈ షో అయిపోగానే ఇంకా ఛాన్స్ తీసుకోదలుచుకున్నా. షో అయిపోగానే నేనే వెళ్ళి ఆ పిల్లల్ని పలకరించి వాళ్ళ ఫాదర్తో సార్ మనం కూడా ఫోటో తీసుకొని అందామని నేను ప్రిపేర్ అయ్యా. మనం అనుకున్నట్టు ఉండదా మా లైఫ్. షో ఎండ్ టైటిల్స్ పడుతున్న టైంలో నాకు తెలియకుండానే వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు నమ్మరు, వాళ్ళ కోసం ఎతికాను నేను తర్వాత ఒకటి చెప్తాను బాస్, ఎన్ని చేసినా అండు చేయలేం. నేను చేసిన తప్పే కదా చెప్పుకుంటున్నా. ఇది విని తిట్టుకుంటారు కదా నన్ను, ఇది ఇంత బలిసిందన్న కామెంట్స్ కూడా వస్తాయి కదా. రిలీజ్ అవ్వడం కూడా గ్రేట్. నేను అంటుంది అదే, సింపుల్ సే సారీ టు యునో. అతను ఎక్కడుంటాడు, ఈ ఎపిసోడ్ చూడాలని నా కోరిక. వాళ్ళ ఆవిడ బుర్కా వేసుకుని ఉంది. నేను ఇంకా క్లారిటీ ఇస్తున్నా వాళ్ళకి. ఆ లక్ ఉంది నాకు స్పెసిఫిక్గా చెప్పడానికి. అట్లీస్ట్ వాళ్ళ ఆవిడ చూసినా నీ గురించి మాట్లాడాడు, అటు సారీ ఫీల్ అవుతున్నాడు అని చెప్పాలని నా కోరిక. వాళ్ళ ఆవిడ బుర్కా వేసుకుని ఉంది. ముస్లిమ్స్ ఆబ్వియస్గా. దుల్కర్ సల్మాన్ సినిమా మన లక్కీ భాస్కర్కి వెళ్ళాను, ఏఎంబి మాల్లో చూశాను. ఐ సిన్సియర్లీ ఫీల్ సారీ. అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు నాకు కూడా.